ఇంకా వాక్యం కొంచెం మనం ముందుకెళ్తే కనుక అందులో 15వ అధ్యాయము 16వ వచనం, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. ఇక్కడ చాలా వాక్యలో మనం చూసుకుంటే మనమంట తండ్రి పేరు మీద మనము నమ్ముకున్న దేవుని పేరున ఏది అడిగినా కానీ, అందుకే మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏమంటాం లాస్ట్న? ఏమంటామండి? యేసు నామమున, యేసయ్య నామమున, యేసయ్య పరిశుద్ధమైన నామమున అడుగుచున్నాము తండ్రి అని అంటాం కదేంటండి. అలాగ మన తండ్రి నామములోనంట మనలో ఆయన మాటలు ఉంచుకొని మన తండ్రి నామములో ఏది అడిగినా కానీ, చెప్పండి, ఏది అడిగినా కానీ ఆయన మనకు దయచేస్తారంట. అందులో మరొక మాట మనం చూసుకున్నట్లయితే కనుక మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం చదవండి. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. చాలండి. ఇక్కడ వాక్యంలో చూసుకున్నట్లయితే కనుక మీరు ప్రార్థన చేయునప్పుడు ఏదైతే అడుగుతున్నారో వాటిని పొందుకున్నామని నమ్మి ఏం చేయాలంట? ఏం చేయాలండి? ప్రార్థన చేస్తున్నప్పుడు మనలో ఉండాల్సిందేంటి? అడుగుతున్నాం కదా దేవుణ్ణి, దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి అడుగుతున్నాం కదా, మనము ఆయనలో అంటుగట్టబడి మనం ఆయన అడుగుతున్నప్పుడు అంటే మనలో ఏముండాలంట? నమ్మకం ఉండాలండి. నమ్ముట నీ వలనైతే కనుక నమ్మువానికి సమస్తమును సాధ్యమే. మనము ఆయన ద్రాక్షావల్లి కనుక, మనం తీగలం కనుక ఆయనలో అంటుగట్టబడి ఉండి మనలో ఆయన మాటలు ఉండంట మనం ఏం అడిగినా కానీ ఆయన మనకు దయచేస్తాడు. దయచేసే ముందంట మనలో ఉన్న నమ్మకాన్ని దేవుడు ఏం చూస్తాడండి? నమ్మకాన్ని దేవుడు చూస్తాడు. అంటే అడిగే ముందు ఏమని అనుకోవాలంటే, నేను ఇది అడుగుతున్నాను, ఇల్లు అడుగుతున్నాను. ఇల్లు ఎంతమంది అడుగుతున్నారు ఇక్కడ? నేను అడుగుతున్నాను, ఇల్లు అడుగుతున్నారండి. అడిగే ముందు ఎలాగంటే దేవుడు ఇచ్చేసాడని చెప్పి నమ్మాలంటండి. సంతానం లేనివారు ఎంతమంది ఉన్నారు? సంతానం లేనివారు ఎంతమంది ఉన్నారు? అడగండి. అడిగితే దేవుడు ఏం చేస్తాడు? ఆయన దగ్గర చాలామంది పిల్లలు ఉన్నారు కదా, ఆయన అడగాలే కానీ ఆయన ఖచ్చితంగా మనకి అంటే అడిగే ముందు ఎలాగంటేనంట దేవుడు నాకు ఇస్తాడు అని చెప్పి నమ్మకంతో, మనం నమ్మకం లేకుండా ఎంత ప్రార్థన చేసినా ఒక తండ్రి కొడుకునంట వర్షాలు కురవాలి అని చెప్పి ప్రార్థన చేయడానికి ఒక కూడికి వెళ్ళాలి అనుకున్నారంటండి. కూడికి వెళ్ళాలి అనుకున్నప్పుడు తండ్రి కొడుకు సరే తొందరగా టైం అయిపోతుంది, మనం కూడా వెళ్ళి ఆ ప్రార్థనలో పాలు పంచుకొని వర్షాల కోసం ప్రార్థన చేద్దాం, వర్షాలు కురాలని ప్రార్థన చేద్దామని చెప్పేసి తండ్రి కొడుకు బయలుదేరంట. గుమ్మం దాటి బయటకు వచ్చిన తర్వాత కొడుకు పరిగెట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడంటండి. పరిగెట్టుకుంటూ లోపలికి ఎరా ఎందుకు వెళ్ళిపోతున్నావురా అని లోపు గొడుగు తీసుకుని వస్తున్నాడంటండి కొడుకు. అప్పుడు నాన్న అన్నాడంట, ఎరా నీకేమైనా బుద్ధి ఉందా? మనం వెళ్తుంది ఎందుకు వెళ్తున్నా? వర్షం కురవాలని వెళ్తున్నాం కదేంట్రా? ఇప్పుడు వర్షం కురాలని వెళ్తున్నప్పుడు గొడుగు తీసుకొని ఎందుకు వస్తున్నావురా అని అనగానే ఆ కొడుకు అన్నాడంట, నాన్న మనం వెళ్ళి ప్రార్థన చేయగానే వచ్చేసరికి దేవుడు ఏం కురిపిస్తాడు కదండి? వర్షం కురిపిస్తాడు. నన్ను అంటే కొడుకు ఉంది విశ్వాసం, ఎవరికి లేదండి? తండ్రికి విశ్వాసం. అంటే ఇద్దరు ప్రార్థన చేయడానికే వెళ్తున్నారు, కానీ ఇద్దరికే ఉందా నమ్మకం? ఇద్దరికే నమ్మకం ఉందా? ఇద్దరికే నమ్మకం లేదు. ఇప్పుడు మనకు రావాల్సింది ఏంటి? ఇప్పుడు మనకు కూడా వర్షాలు కురాలి కదా ఏంటండి? కురాలంటే మనం ఏం చేయాలి? మనం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నేను కూడా ప్రొద్దున్న ఏదో ఒక గొడుగు చూసి, నిన్న గొడుగు చూసి నాకు ఈ గొడుగు బుక్ చేయనంటే అప్పుడు మా పాప అంది, వర్షాలు లేకుండా గొడుగు ఏంటమ్మా అందండి. ఇప్పుడు రాబోయేదేంటి? వర్షాలే కదా. వర్షాలు వచ్చే ముందు మనకి ఏముండాలి? గొడుగు ఉండాలి. అంటే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏది అడుగుతున్నామోనంట అది దేవుడు ఇస్తున్నాడు అని చెప్పి మనలో ఏముండాలి? నమ్మకం ఉండాలి. నమ్మకం లేకుండా ప్రార్థన చేసినా కానీ ప్రయోజనం ఏమీ కూడా, నమ్మకం లేకుండా ప్రార్థన చేసావు ఇక్కడ నువ్వు దేవుళ్ళో ఉన్నాను అనుకుంటున్నావు కానీ
లేనట్టే. దేవుల్లో ఉన్న మనమంట నమ్మికతో ప్రార్థన చెయ్యాలి. ఈరోజు ఎంతమంది జనసమూహం ఇక్కడికి వచ్చాము అంటే ఏ అవసరత లేకుండా దేవుని సన్నిధికి వచ్చామండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరత ఉంది కదా, ఒక్కొక్క కష్టం ఉంది కదా, ఒక్కొక్క బాధ ఉంది కదా. మీ కష్టం నుంచి మీరు అనుకున్న దానికన్నా అతి త్వరలో దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు అని ఏముండాలి? మనకి నమ్మకం ఉండాలి. మీరు అడిగిన వాటిని అద్భుతంగా దేవుడు ఆశ్చర్యకరంగా మీకు ఇవ్వబోతున్నాడు అని చెప్పి మనకి ఏముండాలి? నమ్మకం ఉండాలండి. ఆ వాక్యంలో ఉంది కదా, కింద మాటలో మనం అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదవండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చెయ్యగల దేవుణ్ణి మనం కలిగి ఉన్నామంటండి. ఎవరిని కలిగి ఉన్నామండి? మనం అడిగిన వాటికన్నా ఊహించిన వాటికన్నా అత్యధికముగా. నాయన ఒక చిన్న రేకుల షెడ్ కట్టుకుంటే చాలు నాయన అని అనుకుంటాం కదేంటండి. కానీ నువ్వు అనుకున్న రేకుల షెడ్ దేవుడు ఎవడంటే 2 స్టేర్లు బిల్డింగ్ ఇస్తాడంటండి. అంటే మనం అడిగింది ఒకటి, ఆయన నాయన ఒక్క బెడ్ని తండ్రి అని అంటాం. దేవుడు అంటాడు ఒక్క బెడ్ వద్దు, కమల పిల్లలు ఇస్తాను. అన్న సంతానం లేక అడిగిందండి. అన్న సంతానం లేక, అయ్యా నన్ను అందరూ ఇలాగా పిల్లలు లేనిది అని చెప్పి అందరూ అంటున్నారు తండ్రి. భర్త ఎంత ప్రేమగా చూసుకున్నా కానీ పిల్లోడి బిడ్డకు సాటి రాడు కదా. అయ్యా ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ వ్యాధి నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి దేవుని సన్నిధికి వచ్చండి, నాకు ఒక్క బిడ్డనివ్వా అని అడిగిందండి. దేవుడు ఏం చేశాడు? ఒక్కళ్ళని ఇచ్చాడా? సమూయేలు తర్వాత దేవుడు మరలా 3 కుమార్తెల్ని 2 కుమార్తెల్ని 3 కుమారుల్ని 2 కుమార్తెల్ని 5 బిడ్డల్ని. అన్న ఎంతమందిని అడిగింది? ఒక్కళ్ళనే అడిగిందండి. కానీ దేవుడు ఎంతమంది ఇచ్చాడు? మరలా సమూయేలు తర్వాత 5 బిడ్డలు దేవుడు ఇచ్చాడు. అంటే మనం ఏదైనా అడిగాము అంటే కనుక మనం ఊహించిన దానికన్నా తలంచిన దానికన్నా అత్యధికముగా ఇవ్వగల దేవుని మనం నమ్ముకున్నామండి. మనకి దాహం వేసింది అనుకోండి, రోడ్డు మీద ఎక్కడ వెళ్తూ ఉన్నప్పుడు ఎవరినన్నా అమ్మో గ్లాసు నీళ్ళు ఇవ్వమ్మంటే ఇస్తారు, ఒక చెంబుతో నీళ్ళు ఇవ్వమ్మంటే ఇస్తారు. అలా కదమ్మా దాహమే కాదు బట్టలు ఉతికేసుకోవాలి, బకెట్ నీళ్ళు ఇవ్వమ్మంటే, ఇంట్లో ఉన్న సామాను అని కడుక్కోవాలి, ఒక్కొక్క 2 బకెట్లు నీళ్ళు ఇవ్వమ్మంటే ఇస్తారు. ఏమంటారు? నీకు ఇది ఇవ్వడమే ఎక్కువ అంటారు. అంటే మనుషుల్ని అడిగితే అలాగే అంటారండి. అలా కాకుండా దేవా నాకు నీరు కావాలి నాయన, నేను బట్టలు ఉతుక్కోవడానికి అంట్లు తోముకోవడానికి అన్నిటికీ నాకు నీళ్ళు కావాలి నాయన అని అడిగామనుకోండి, ఆయన గ్లాసులతోనూ చెంబులతోనూ బిందులతోనూ ఇవ్వడండి, జీవజలపు ఓటని నీకు ఇచ్చేస్తాడు. గట్టిగా స్తోత్రాలు చెల్లిందామా. అంటే బావిని దేవుడు ఇచ్చేస్తాడండి తోడే కొలిది. అంటే నీకు తోడుకునే ఓపిక ఉండాలే కానీ తోడే కొలిది ఏమొస్తుంది అంటే ఆయన అడిగితేనంట ఆయన ఊహించిన దానికన్నా తలంచిన దానికన్నా అత్యధికంగా దేవుడు ఇవ్వగలడు కనుక ఆయన అడుగుతున్నప్పుడు ఎలా అడగాలి అంటే నమ్మి అడగాలండి. నమ్మి అడగాలి. నమ్మకంతో మనం అడిగామంటే నువ్వు అడిగిన దానికన్నా అద్భుతమైన ఆశీర్వాదాన్ని దేవుడు దయచేస్తాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి విడిపించబడిన తర్వాత వాళ్ళు అరణ్యంలో ఎడారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఆకలేసిందండి. ఆకలేసినప్పుడు నాయన మాకు ఆకలేస్తుంది, మాకు ఆహారం కావాలి అంటే దేవుడు ఏం చేశాడు? ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. మాకు ఆహారం ఇచ్చావు, దాహం వేస్తుంది అని అనగానే బండను కొడితేనంట సముద్రం అంత సమృద్ధి అయిన నీరుని దేవుడు ఇచ్చాడంటండి. గట్టిగా స్తోత్రాలు చెల్లిందామా. వారు అడిగింది ఏంటి? ఆహారం అడిగారు, తర్వాత నీరు అడిగారు. కానీ దేవుడు ఇంకేమి ఇచ్చాడు? ఆహారం ఇచ్చాడు, నీరు ఇచ్చాడు. అంతేకాదు వాళ్ళంటే 40 సంవత్సరాలు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు మనం ఇక్కడి నుంచి ఆ రోడ్డు మీదకి వెళ్ళేసరికండి కాళ్ళు ఎలా ఉంటాయండి? కాళ్ళు 2 పచ్చి మడం కింద పెట్టనివ్వటం లేదండి. మడం నొప్పి వచ్చేస్తుంది, కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి, మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి, నడు నొప్పి వచ్చేస్తుంది. కానీ ఇశ్రాయేలీలంట 40 సంవత్సరాలండి నడుచుకుంటూ వెళ్ళారంట. కానీ వాళ్ళ కాళ్ళు వాపు రాలేదంట, నొప్పి రాలేదంట, బాధ రాలేదంట, బలహీనత రాలేదంట. వాళ్ళు అడిగింది ఏంటి? ఆహారం అడిగారు, నీరు అడిగారు. అంతేకాదు
పుట్టిన బిడ్డకు వేసిన వస్త్రం అంటండి, వాడు ఎదుగుతున్న కొలిది వాడితో పాటు ఏం ఎదిగిందంట. ఎంత ఆశ్చర్యం అండి ఇది. వాళ్ళు అడిగారా మాకు బట్టలు కావాలని అడిగారా, మాకు ఆరోగ్యం కావాలని అడిగారా? వాళ్ళు అడిగింది ఏంటి? ఆహారం పెట్టు, నీళ్ళివి అని అంటే దేవుడు ఆహారము పెట్టాడు, సముద్రం అంతా సమృద్ధి అయిన నీరును ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, వస్త్రము ఇచ్చాడు. అంతేకాదు పగలు మేఘస్తంభముగా ఉన్నాడు, రాత్రి అగ్ని స్తంభముగా ఉన్నాడండి. వాళ్ళు అడిగింది ఎంతే, కానీ దేవుడు ఇచ్చింది మరి మనకివ్వడా? ఏమండి, ఆయన పక్షపాత ఏంటండి? ఆయన పక్షపాత ఏమీ కూడా కాదండి. ఆయన మన పక్షంగా ఉన్నాడు కనుక మనము ఆయన యందు ఉండి మనలో ఆయన మాటలు ఉంటే కనుక మీకు ఏది ఇష్టమో అడగండి, నేను మీకు అనుగ్రహిస్తాను అని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నమాట. ప్రియ దేవుని బిడ్డలారా, ఎస్తేరు అడిగింది, ఏమడిగింది? నేను రాణిని కావాలని అడిగింది. రాణిని చేయలేదా? పేదరాలైనటువంటి ఎస్తేర్ని తీసుకెళ్ళి దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడండి. నువ్వు నోరు ఈ ఆశ చాలా పెద్దది కదేంటండి, ఈ ఆశ చాలా పెద్దది. కానీ దేవుడు అంటున్నాడు, నీ నోరు బాగుగా తెరు, నేను ఆశ పడండి. ఎంతైనా మనం ఆశ పడచ్చు. పడే ఆశ దేవుని చిత్తమై ఉండాలండి. పాస్టమ్మ గారు చెప్పారు కదా అండి, నాకు 100 కాసులు బంగారం ఈ నాయన, లేకపోతే ఒక 4 స్టేర్ల బిల్డింగ్ ఈ నాయన ఇస్తాడు దేవుడు. ఆశకు కూడా హద్దు ఉంటుంది. అడిగినప్పుడు ఎలా అడగాలి అంటే, దేవా నీ చిత్తం, నీ చిత్తం, నీ చిత్తం అయితేనే నాకు దయచేయి. ఆయన చిత్తం లేకుండా మనం ఏది కూడా చేయకూడదు. ఎందుకంటే ఆయన చిత్తం లేకుండా ఇచ్చాడు అనుకోండి, అది ఆశీర్వాదకరంగా ఉండదు. అదే ఆయన చిత్తంలో ఇచ్చాడు అనుకోండి, అది ఎలా ఉంటుంది? అది ఆశీర్వాదకరంగా ఉంటుందండి. మనకి అడగడం చేత కాదండి, ఏది పడితే అది. అందులోకి మనకు ఒక సామెత తెలుసు కదా, ఫ్రీగా వస్తేనంట తాగచ్చు. అసలు పెనాయిలు తాగితే ఏమైపోతాం? చచ్చిపోతాం కదా అని తెలిసినా కానీ ఫ్రీగా వచ్చింది కదా ఏంటండి, ఒక చొక్క తాగేస్తే ఓ పని అయిపోద్ది కదా, కడుపులో ఏదో పని చేసుకుంటుంది కదా అని అనుకుంటుంటామండి. ఏది పడితే అది అడగకూడదండి. మనం అడిగే ప్రతిదీ కూడా దేవుని చిత్తంలోనే. దేవుది నీ చిత్తమా కాదా? ఒక తండ్రి అంట 2 కూతురు ఉన్నారంటండి. పెద్ద కూతురు ఇంటికి వెళ్ళాడంటండి. పెద్ద కూతురు ఇంటికి వెళ్తే, అమ్మ ఎలా ఉన్నావమ్మా, ఏంటమ్మా అంతా బాగున్నావమ్మా, అల్లుడు గారు బాగున్నారా, పిల్లలు బాగున్నారని చెప్పి ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఉంటే, ఏం బాగుంటావు నాన్న, ఎండలు ఎక్కువ అయిపోయినాయి, వర్షాలు కొట్టడం లేదు, పంటలేమో పండటం లేదు నాన్న వర్షాలు కురిసిలా ప్రార్థన చేయి నాన్న అందంటండి. అలాగేనమ్మా అని చెప్పి పెద్ద కూతురు ఇంటి దగ్గర నుంచి చిన్న కూతురు ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు చిన్న కూతుర్ని అడిగాడు, అమ్మా ఎలా ఉన్నావమ్మా, పిల్లలది బాగున్నారా, అల్లుడు గారు బాగున్నారా, ఎలా ఉన్నావు ఏంటమ్మా అంటే, ఏమి బాగుంటాం ఏంటి నాన్న, వర్షాలు ఎక్కువైపోయినాయి, కొండలు ఆడటం లేదు నాన్న అందంటండి. ఏం ఆడటం లేదు అంటే వీళ్ళు ఏం తయారు చేస్తారు? కుండలు తయారు చేస్తారు. అక్కడంటే ఆవిడకంటే వర్షాలు ఎక్కువైపోవడం వల్ల ఏం ఆడటం లేదంట, కొండలు ఆడటం లేదంటండి. కొండలు ఆరకపోతే వ్యాపారం బాగోదు కదా నాన్న, అందుకని ఎండలు కాసేలాగా, ఎండ వచ్చేలాగా ప్రార్థన చేయి నాన్న అని చెప్పంటే చిన్న కూతురు అడిగింది అంటండి. ఇప్పుడు తండ్రి ఏమని ప్రార్థన చేయాలి? ఇప్పుడు వర్షం కురమని చెయ్యాలా, కురవద్దని చెయ్యాలా? ఒకవేళ కురవమంటే చిన్న కూతురు నష్టపోతుంది, ఒకవేళ కురవమంటేనేమో చిన్న కూతురికి నష్టం, కురవద్దంటే ఇప్పుడు ఏమని చెయ్యాలి? దేవా నీ చిత్తం నాయన, పెద్ద బిడ్డకేమో వర్షాలు కావాలంట, చిన్న బిడ్డకేమో వర్షం వద్దంట. అయ్యా నీ చిత్తం ఏంటో నాకైతే తెలియదు నాన్న, నీ చిత్త ప్రకారం చేసి నా పెద్ద బిడ్డని దీవించు, అంతే కదా, చిన్న బిడ్డను కూడా దీవించు. అంటే మనం అడుగుతున్నప్పుడు దేవా నీ చిత్తం, కొన్ని ప్రశ్నలకు జవాబు ఉండదండి. కనుక అడుగుతున్నప్పుడు ఎలా అడగాలి అంటే, దేవా నీ చిత్తం నీ ఇష్టం. ఇక్కడ ఎస్తేరు నేను రాణిని కావాలి అని అడిగింది అంటండి. అది చాలా పెద్ద ఆశ, కానీ దేవునికి నచ్చిందండి. దేవునికి నచ్చింది కనుక తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు. అడగండి, మన పిల్లల కోసం అడగండి. మీ పిల్లలకి ఏ ఉద్యోగం కావాలనుకుంటున్నారు?
ఏ ఉద్యోగం అడుగుతున్నారో అడగండి, ఖచ్చితంగా దేవుడు మన పిల్లలకు ఉద్యోగం ఇస్తాడు. ఇప్పుడు మా చిన్నబాబు అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళాడండి. ఇప్పుడు క్లిష్టమైన పరిస్థితి, జాబు రావడానికి అవకాశాలు ఎంత మాత్రం కూడా లేవు. అవకాశం లేని సమయంలో సంపూర్ణ రాత్రి ప్రార్థనకు ఒక తల్లిగారు వచ్చి వాళ్ళ అబ్బాయి ఆస్ట్రేలియాలో ఎక్కడో కానీ జాబ్ చేస్తున్నారంటండి. ఆస్ట్రేలియా గవర్నమెంట్ జాబ్ ఆ అబ్బాయికి వచ్చిందండి. వారికి వచ్చినప్పుడు ఆ తల్లిగారు సంపూర్ణ రాత్రి ప్రార్థనలో మా బాబుకి ఆస్ట్రేలియా గవర్నమెంట్లో మరి గవర్నమెంట్ జాబ్ వచ్చింది అని చెప్పినప్పుడు ఆవిడ అలాగ సాక్ష్యం చెప్తా ఉంటే నాకు ఇలా లోపల మంట పెట్టినట్టుగా ఉందన్నమాట అండి. నాయన వాళ్ళ అబ్బాయికి నువ్వు జాబ్ ఇచ్చినప్పుడు నా కొడుకు ఎందుకు ఇవ్వవు? నా కొడుకు కూడా నువ్వు జాబ్ ఇవ్వాలి కదా. ఆవిడే నిన్ను నమ్ముకున్న నీ బిడ్డే, నేను కూడా నేను నమ్ముకున్న నీ బిడ్డనే కదా అయ్యా, నా బిడ్డని జ్ఞాపకం చేసుకో. ఇది క్లిష్టమైన పరిస్థితి అంట, మరి ఎటువంటి అవకాశము లేని పరిస్థితి అంట. నా బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఆయన అని చెప్పి సంపూర్ణ రాత్రి ప్రార్థనలో దేవుని కాళ్ళు పట్టుకొని అలాగే కన్నీరు కాచి ప్రార్థన చేసుకుంటున్నటువంటి ఆ సమయంలో దేవుడు మహాకృప ఏంటి అంటే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడండి. క్లిష్టమైన పరిస్థితిలో దేవుడు నా బిడ్డకి జాబును అనుగ్రహించాడు. గట్టిగా స్తోత్రాలు చెల్లిందామా ప్రియ దేవుని బిడ్డలారా. మా చిన్నోడు అంటాడు కదా, నిజంగా ఎంత చక్కగా చెప్తున్నాడంటే, అమ్మా నేను ఇక్కడికి వచ్చాను, జాబ్ రావడం అసలు ఎంత మాత్రం వీలు లేదు. నీకు బాగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ఇప్పుడు ఇది టేబుల్ ఇది ఉంది కదండి, దీనిపైన ట్యాప్ ఇది పెట్టాను కదా, ట్యాప్ పెట్టాను కదా, దీనికి మధ్యలో ఏమన్నా ఖాళీ ఉందంటారండి? ఖాళీ ఏమీ కూడా లేదు. ఖాళీ ఉండాల్సిన అవసరం కూడా లేదు. అలాంటి క్లిష్టమైన పరిస్థితులు అంటండి దేవుడు అంట వాడి గురించి అంట ఇలా స్పేస్ కలా చేశారంటండి. అంటే ఇక్కడ అవకాశం లేదు, కానీ దేవుడు ఏం చేశాడు? వాడి గురించి పని కట్టుకుని స్పేస్ని దేవుడు దేవుడు నా పట్ల ఇలా కృప చూపించాడు. నేను పడిన కష్టాన్ని దేవుడు చూశాడు, నా ప్రార్థన దేవుడు ఆలకించాడు, సంఘ ప్రార్థన దేవుడు ఆలకించాడు, కుటుంబ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈరోజు దేవుడు నన్ను ఎంతగా నడిపిస్తా ఉన్నాడు. ఏంటే అడగండి దేవుణ్ణి, ఏం కావాలో అడగండి. అమెరికాలో జాబ్ కావాలన్నా దేవుడు ఇస్తాడు, ఆస్ట్రేలియా జాబ్ కావాలన్నా దేవుడు ఇస్తాడు, మన ఆంధ్రాలో జాబ్ కావాలన్నా ఇస్తాడండి. అన్నీ ఆయన చేతుల్లో ఉన్నాయి కదేంటండి. ఆ ప్రతి అధికారము కూడా ఆయన చేత పొందుకున్నదే. ఆయన చిత్తము లేకుండా ఎవరికి అధికారం అనేది లేదు. మీ పిల్లలకు జాబు కావాలా అడగండి దేవుని. మీరు అనుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా అద్భుతమైన స్థితిలో మన పిల్లల్ని దేవుడు నిలబెట్టబోతున్నాడు. గట్టిగా స్తోత్రాలు చెల్లిందామా ప్రియ దేవుని బిడ్డలారా. అన్నిటికంటేనంట దేవుడు కృప చూపించే దేవుడు. ఎస్తేర్ని దేవుడు దీవించాడు. హిజ్కియా తన మరణకరమైనటువంటి రోగంతో బాధపడిపోతూ ఉన్నప్పుడు అడిగాడు, నాయన నేను చనిపోతానంట తండ్రి, అయ్యా నాకు ఆయుష్కాలం ఇవ్వ తండ్రి, బ్రతకాలని ఆశ ఉంది నాయన. ఏమంటే బ్రతకాలని ఆశ ఉంటే బ్రతికేస్తామేంటండి? నేను బ్రతకాలని ఆశ, నా దగ్గర అయితే డబ్బు ఉంది కదా, ఈ డబ్బుతో నేను ఆరోగ్యాన్ని కొని తెచ్చుకుంటాను అంటే కుదురుతుందండి. ఎంతోమంది ప్రముఖులైన వారు ఉన్నారు, తమ ప్రాణాలను కాపాడుకోవడానికంట వెనకాల డాక్టర్ల సిబ్బందిని పెట్టుకుంటా, అవయవాల్ని పెట్టుకొని రకరకాల న్యూస్లు మనం వింటూ ఉంటాం కదేంటండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ డబ్బున్నంత మాత్రాన ఆరోగ్యం రాదండి. ఇక్కడ హిజ్కియా అంటాడు కదా, అయ్యా నేను మరణకరమైన రోగం వచ్చింది అయ్యా, దయచేసి ఒకప్పుడు నేను ఎలా ఉన్నానో ఎలా జీవించాను నీకు తెలుసు కదా నాన్న, నాకు ఆరోగ్యాన్ని ఇవ్వ తండ్రి అని చెప్పి గోడ తట్టు ముఖం తిప్పుకునంట దుఃఖపడుతూ ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థన ఎవరు విన్నారండి? దేవుడు విన్నాడండి. విన్న దేవుడు ఏం చేశాడు? ఓ సంవత్సరం బతికితే చాలు అనుకుంటాడు, లేకపోతే ఒక 5 ఏళ్ళు చాలు అనుకుంటాడు. కానీ దేవుడు 15 సంవత్సరాల దేవుడు అంట ఆయుష్కాలం ఇచ్చాడండి. ఎవరన్నా అనారోగ్యాలతో ఉన్నారేమో, తగ్గని రోగాలతో ఉన్నారేమో, ఎన్ని మందులు వేసుకున్నా ప్రయోజనం లేకుండా ఉన్నారేమో. మనకు కొన్ని దీర్ఘకాలిక రోగాలు ఉంటాయండి, షుగర్ అని, బీపీ అని, ఇంకా థైరాయిడ్ అని. ఇవి దీర్ఘకాలికంగా ఉండేటువంటి రోగాల కింద మనం అనుకుంటుంటాం. కానీ ఎలాంటి రోగం నీ ఒంట్లో ఉన్నా కానీ నీవు ఆయనలో ఉండి ఆయన్ని అడిగితే కనుక నీలో ఉన్న రోగము నీకు ఎలాంటి హాని కూడా తలపెట్టదండి. మీకు బాగా అర్థమయ్యే రీతిలో చెప్పాలి అంటే, ఎలా తలపెట్టకుండా ఉంటుందండి అని మీరు అనుకోవచ్చు. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు ఏం చేశారు? అయ్యి బాబాయ్ ఏం చేశారమ్మా,
ప్రార్థన మోషే గారు కర్ర తీసుకొని అయ్య బాబాయ్ సముద్రం అడ్డొచ్చేసింది ఎలాగా అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటే, అయ్యా సముద్రం అడ్డొచ్చింది ఏం చేయండి ఆయన అంటే, కర్ర తీసుకొని కొట్టు అని అనగానే కర్రని తీసుకుని ఆ సముద్రం మీద ఎలా ఉంచగానే సముద్రం ఏమైపోయింది? పారిపోలేదా? నేను పారిపోయిందేమో అనుకుంటున్నానండి. సముద్రం పారిపోలేదు. ఏమైంది? సముద్రం అక్కడే ఉంది, సముద్రం అక్కడే ఉంది. కానీ ఏమైంది? 2 పాయలైంది. ఇశ్రాయేలు ఆ పాయలైన ఆ మధ్యలోనండి చక్కగా ఆరిన నేల మీద నడుచుకుంటూ వెళ్ళిపోయారండి. ఇటంట నీరంట ఏకరాశిగా నిలిచిపోయిందంట అండి. ఇటువైపు నీరు ఏకరాశిగా నిలిచిపోయింది. ఇశ్రాయేలు మాత్రం నట్టనడి సముద్రంలో నడుచుకుంటూ దజ్జాగా వెళ్ళిపోయారండి. సమస్య అక్కడే ఉందండి. కానీ ప్రయాణం ఆగిందా? ప్రయాణం ఆగిందా? ఈరోజు నీ ఒంట్లో షుగరే ఉండొచ్చు, బీపీయే ఉండొచ్చు, థైరాయిడే ఉండొచ్చు, ఎంత రోగమైనా ఉండవచ్చు. కానీ స్వస్థపరచువాడు అడగండి, నాయన నాకు ఆరోగ్యమే నాయన అని మీరు అడగండి. ఖచ్చితంగా దేవుడు ఏమిస్తాడు? ఆరోగ్యం ఇస్తాడు. ఒకవేళ షుగరు బీపీ ఒక దీర్ఘకాలిక బలహీనత అయినప్పటికీ నిన్ను అది ఏమీ కూడా చెయ్యలేదు. ఆమెను చెప్దామా? ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే మన దేవుణ్ణి అడగాలే కానీ యెహోవాకి అసాధ్యమైన కార్యం ఏ ఒక్కటైనా ఉన్నదా? ఆయనకి అసాధ్యమైనట్టు ఏదీ లేదంట. నా తండ్రికి సమస్తము సాధ్యమే. నమ్మరు గట్టిగా స్తోత్రాలు చెల్లిందామా? ప్రియ దేవుని బిడ్డలారా, అయితే అడుగు వాటికన్నా ఊహించు వాటికన్నా అత్యధికముగా మన దేవుడు చెయ్యగలడు, ఇవ్వగలడు. ఆయన ఇవ్వాలి అంటే, చెయ్యాలి అంటే మనమంట ఏమవ్వాలి అంటే ఆయనలో అంటుగట్టబడి ఉండాలి.